ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో RG1 డివిజన్ CSP రైల్వే మెయింటెనెన్స్ కార్మికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని, పెనాల్టీ విధానాన్ని రద్దు చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన దశల వారీ ఆందోళన పిలుపులో భాగంగా రామగుండంలోని వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాల వద్ద కరపత్రాల ఆవిష్కరణ చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుమ్ము ధూళిలో పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులకు సరైన వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక కాంట్రాక్ట్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల అనారోగ్యం వలన కానీ ఇతర ముఖ్యమైన పనుల వల్ల కానీ కాంట్రాక్ట్ కార్మికులు విధులకు హాజరు కాకపోతే పెనాల్టీలు విధిస్తున్నారు. ఇది సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో PSCWU TUSI నాయకులు కొయ్యడి శంకర్, మాట్ల సమ్మయ్య, శనిగరపు కృష్ణ, వి కనకయ్య, గంగుల వెంకటేష్, గాజుల రమేష్, గడ్డిరాజు రాజు, చిన్నయ్య, నేరెళ్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశంలో చెలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేపట్టేందుకు రాష్ట్ర కార్యవర్గం కూడా కొత్తగూడెంలో నిర్ణయం చేసింది. అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి అమలు కానటువంటి కనీస వేతనాలు అమలు కానటువంటి డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. వారికి కూడా అమలు చేయాలి. 5,000 బోనసు ఇంకా చాలా సెక్షన్లలో కూడా రాలేదు. వారికి కూడా అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. B కేటగిరీ వేతనాన్ని రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా వృడా కిందికి చేర్చినటువంటి ప్రభుత్వం అదే దిశలో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా B కేటగిరీ వేతనాన్ని తక్షణమే అమలు చేసే విధంగా సింగరేణి యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ సమ్మెకైనా కూడా సిద్ధంగా ఉండాలనేసి మేము ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.